నమస్కారం. నా పేరు డాక్టర్ పురు ధవన్ మరియు ఈ వీడియోలో మనం పార్కిన్సన్ రోగి తథా అవసరాల గురించి మాట్లాడబోతున్నాం. ఎందుకంటే పార్కిన్సన్ రోగుల ఆహార అవసరాలు కొంచెం భిన్నంగా ఉండవచ్చు. ఎందుకంటే వ్యాధి భిన్నంగా ఉంటుంది. అయితే అవసరాలు ఏమిటి? ఏమి ఇవ్వాలి? దేనిపై మనం దృష్టి పెట్టాలి? ఆ విషయాలన్నింటినీ మనం చర్చించబోతున్నాం. ఈ వీడియోలో పార్కిన్సన్‌ను ముందుగా అర్థం చేసుకుని శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసుకుంటాం. మరియు దానిని ఎలా లాభం పొందవచ్చు? ఎలా ఉపశమనం కల్పించవచ్చు? ఆహారాన్ని మార్చడం ద్వారా దీనిని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. అయితే మొదటగా మీ మెదడుతో ప్రారంభిద్దాం. ఎందుకంటే పార్కిన్సన్ అనేది మీ మెదడులో ఉండే వ్యాధి. మీకు తెలిసి ఉండవచ్చు లేదా తెలియకపోవచ్చు. కానీ మెదడులో కోట్ల సంఖ్యలో న్యూరాన్ కణాలు ఉంటాయి. ఈ న్యూరాన్ కణాలు ఎల్లప్పుడూ ఫైర్ చేస్తూనే ఉంటాయి. మీరు స్క్రీన్పై చూడగలుగుతున్నట్లుగా ఫైర్ అవుతున్నాయి. లైట్లు వస్తున్నాయి. అవి వెలుగుతున్నాయి, ఆరిపోతున్నాయి. ఇది లైట్ కాదు, ఇది విద్యుత్. ఇప్పుడు పార్కిన్సన్ రోగి యొక్క మెదడులో ఇదే ఫైరింగ్ నెమ్మదిగా ప్రారంభమవుతుంది. ఇదే న్యూరాన్ కణం బలహీనపడటం ప్రారంభమవుతుంది. దాని కారణంగా మన మెదడు క్షీణించడం ప్రారంభిస్తుంది. మరియు మన మెదడు క్షీణిస్తున్నప్పుడు అది డోప్ అనే ఒక రసాయనాన్ని ఉత్పత్తి చేయలేకపోతుంది. మన మెదడులో లోపం ప్రారంభమవుతున్నప్పుడు మనం ఏమి చూస్తామంటే రోగికి కేవలం డిప్రెషన్ మాత్రమే కాదు, జీవితం యొక్క ఆనందం కూడా తగ్గిపోతుంది. మౌనంగా కూర్చుంటాడు. రోగికి మాట్లాడాలని అనిపించదు, కుటుంబంతో అనిపించదు, స్నేహితులతో మాట్లాడాలని అనిపించదు. అతనికి ఏ విషయంలోనూ ఆసక్తి ఉండదు. ఇంకా మనం ఏమి చూస్తామంటే అతని కండరాలు మరియు మెదడు మధ్య సమన్వయం బలహీనపడటం ప్రారంభమవుతుంది. మరియు చేతిలో కంపనలు, కాళ్లలో కంపనలు, మెడలో కంపనలు. ఈ కంపనలు ఎందుకు వస్తున్నాయంటే మెదడులో తయారయ్యే రసాయనం డోపామిన్ అది తయారు కావడం లేదు. ఎందుకంటే మెదడులోని కణాలు ఏదో ఒక రకంగా నష్టపోతున్నాయి. మరియు ఈ నష్టం పెరుగుతున్న కొద్దీ రోగి యొక్క పరిస్థితి రోజు పెద్దదిగా మరియు తీవ్రమవుతుంది. ఇప్పుడు తరచుగా ఏమవుతుందంటే ఈ డోపామిన్ లోపం కోసం మనం బయట నుండి డోపామిన్ తీసుకుంటాము. మనం సిండోపా తీసుకుంటాము లేదా లివోడోపా తీసుకుంటాము. అప్పుడు మనం దాన్ని తీసుకున్నప్పుడు వెంటనే మనకు వేగంగా ఉపశమనం కనిపిస్తుంది. ఎందుకంటే శరీరం తయారు చేయడం లేదు, నిరంతరం తయారు చేస్తూనే ఉంటుంది. మనం మాత్రలు ఇస్తే కూడా అది మన శరీరంలోకి వెళ్తుంది. అందువల్ల దాని ప్రభావం కొంతసేపు మాత్రమే ఉంటుంది, కొంతసేపు పనిచేస్తుంది. ఆ తర్వాత శరీరం మళ్ళీ ప్రారంభమవుతుంది. ఇప్పుడు మనం ఏమి చేయాలి అంటే మనం కోరుకుంటే మన రోగి బాగా కోరుకోవాలంటే మనం ఆహారం సహాయం తీసుకోవచ్చు. ఎందుకంటే ఆహారం రుచికరంగా ఉంటే ఆసక్తికరంగా ఉంటుంది. రోగి 2 చపాతీలు అదనంగా తింటాడు మరియు రోగి అదనంగా తింటే అతని శరీరంలో ప్రోటీన్ ఎక్కువగా వెళ్తుంది, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా వెళ్తాయి, విటమిన్లు ఎక్కువగా వెళ్తాయి, పాలు ఎక్కువగా వెళ్తాయి. మరియు ఈ అదనంగా ఎక్కువగా వెళ్తున్నవి మెదడుకు కూడా ఎక్కువగా అందుతున్నాయి. కరెక్ట్ లేదా తప్పు? కాబట్టి మనం ఏమి చేయాలి అంటే మనం మన ఆహారాన్ని అంత శక్తివంతంగా చేయాలి. రోగి శరీరం సంతోషంగా ఉండటం ప్రారంభించాలి. అందులో శక్తి ప్రవాహం మెరుగుపడటం ప్రారంభించాలి. కణజాలం మరమ్మతు అవ్వాలి. అది మెదడు అయినా, శరీరం అయినా, కండరాలు అయినా. ఎందుకంటే కణజాలం ఆరోగ్యంగా ఉంటే, మెదడు కణాలు బాగా ఉంటే, శరీర కణాలు బాగా ఉంటే మన శరీరం మెరుగ్గా పనిచేస్తుంది. మరియు ఎప్పుడైనా మనకు శారీరకంగా ఏదైనా సమస్య ఉంటే మేము మానసిక ఆరోగ్యంపై కూడా దృష్టి పెడతాము. మరియు ఎప్పుడైనా మానసిక ఆరోగ్య సమస్య ఉంటే మేము శారీరక ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుతాము. ఎందుకంటే ఇవి రెండూ పరస్పర సంబంధం కలిగి ఉంటాయి. కాబట్టి మనం ఏమి చేస్తాము అంటే మనం మన ఆహారాన్ని మార్చుతాము. ఆహారాన్ని ఎలా చేస్తాము అంటే ప్రోటీన్, విటమిన్లు, పాలు ఎక్కువగా ఉండేలా చేస్తాము. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మనం దీన్ని ఎలా చేయాలి? మరియు ఏమి తినాలి? మరియు ఏమి తినకూడదు? మరొక సమస్యను నేను మీకు ముందుగా వివరించాలనుకుంటున్నాను. సమస్య ఏమిటంటే మన కడుపు బెలూన్ లాగా ఉంటుంది. అర్ధ కిలో వస్తువులు వస్తాయి, 1 కిలో వస్తువులు వస్తాయి. దానికంటే ఎక్కువ ఆహారం మన కడుపులోకి వెళ్ళదు. కొంతమంది కడుపు త్వరగా నిండిపోతుంది. ఒక రొట్టె తిన్నాను, నిండిపోయింది. ఈరోజు రొట్టె తిన్నాను, నిండిపోయింది. ఇలాంటి వ్యక్తుల సమస్య ఏమిటంటే రోగులు బలహీనంగా మారిపోతారు. అందువల్ల మనం చేయవలసిన ముఖ్యమైన పని ఏమిటంటే ఆకలిని తెరవడం. ఆకలి రాక్షసంలా వస్తే మనం అన్నీ తినేస్తాము. 4 రొట్టెలు, 10 రొట్టెలు మనం అన్నీ తినేస్తాము. అందుకే మనం ముందుగా ఆకలిని తెరవాలి. దీనికోసం మనం కొంచెం మందులను ప్రారంభంలో ఉపయోగించాలి.
12 నెలల తర్వాత మనం వాటిని ఇవ్వవలసిన అవసరం లేదు. ఎందుకంటే రోగి ఇక్కడ ఎనర్జీని పొందుతూ వ్యాయామం చేయడం ప్రారంభిస్తాడు. కాబట్టి ప్రారంభంలో మనం మందులను ఉపయోగిస్తాము. తర్వాత మనం వ్యాయామాన్ని ఉపయోగిస్తాము. ఇప్పుడు రోగి చేయవలసినది ఏమిటంటే అతను తినే ఆహారంలోని ప్రతి వస్తువు యొక్క పోషక విలువను అంచనా వేయాలి. ఉదాహరణకు ఈ ఆహారం జిమ్ చేసే పిల్లవాడు తింటాడా అని. ఉదాహరణకు మనం ఒక సాధారణ రొట్టె తింటే దాని శక్తి రొట్టెంత ఉంటుంది, కానీ అదే పిండిలో పాలకూర, బీట్రూట్, మెంతికూర కలిపి పిండితే దాని శక్తి పెరిగిందా లేదా తగ్గిందా అంటే పెరిగింది. అప్పుడు మనం ఏమి చేస్తాము? ఏదైనా సాధారణ రొట్టె తినడం ఆపేస్తాము. మనం బీట్రూట్ రొట్టె, పాలకూర రొట్టె, మట్టి రొట్టె, పప్పు రొట్టె ఏదైనా తినవచ్చు, కానీ అందులో ఏదో ఒక కూరగాయను కలిపి తీసుకోవడం ప్రారంభించండి. దీంతో మీ శరీరంలోకి వెళ్తున్న ఆహారం పోషక విలువ అది కొంచెం ఎక్కువగా ఉంటుంది. లాభదాయకం కదా. దీన్ని మనం తీసుకుంటాము. మరి మనం ఇంకేమి చేస్తాము? మనం కొన్ని వస్తువులను తప్పించుకుంటాము. ఉదాహరణకు నేను పరాటా తినను, పరాటాతో ఇది జరుగుతుంది, పరాటాతో అది జరుగుతుంది. ఒకవేళ మీ రోగి ఆహారం తినడం లేదు, ఆహారం రుచిగా అనిపించడం లేదు అంటే మీరు గమనించండి అతను ఏమి తింటాడు. అతనికి పరాటాలు, గాజర్, ముల్లంగి, ప్యాచ్, గోబీ ఇష్టమైతే అతను వాటిని తినకపోతే సమస్య ఎక్కువగా ఉంటుంది. మీకు అతనిని వేయించడంలో ఇబ్బంది ఉంటే నెయ్యి, నువ్వులు వేయకండి, మీరు పొడి చేసుకోండి, టీతో ఇవ్వండి, లేదా కదా పప్పుతో ఇవ్వండి. అనేక ఎంపికలు ఉన్నాయి, కానీ మీకు మొత్తం బయటకు తీసేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం పరాటా తయారు చేసినప్పుడు కూరగాయలు ఉంటాయి. అందులో నెయ్యి లేదా నూనె ఉండదు. పిండితో ఉండే పిండిపెండు ఉంటుంది. అందులో నెయ్యి లేదా నూనె వేయాలా వేయకూడదా అనేది నా ఎంపిక మాత్రమే. దానిని బెల్లినప్పుడు నెయ్యి లేదా నూనె వేయాలా వేయకూడదా మళ్ళీ అది నా ఎంపిక. మేము వేయము. దానిని కొంచెం పొడిగా చేసుకుంటాము. దానిని తీసిన తర్వాత దాని మీద తెల్ల వెన్న పెట్టాలి, మళ్ళీ పెట్టాలి, నెయ్యి పెట్టాలి, మళ్ళీ అది నా ఎంపిక. అయితే మన రోగి బలహీనంగా ఉంటే పళ్ళు లేవు అయితే నెయ్యి కూడా వేసి 2. కానీ నా రోగి చాలా ఆరోగ్యంగా ఉంటే, శరీరంగా బరువుగా ఉంటే నెయ్యి లేదా నూనె వేయకుండా 2. కానీ ఆహారం అంటే పిండి మరియు కూరగాయలు, అవి పరాటా రూపంలో ఉన్న లేదా రొట్టె కూర రూపంలో ఉన్న రోగి శరీరంలోకి వెళ్ళాలి. 21 మరియు విషయం చాలా మంచి పని చేస్తుంది మరియు అది సూప్లు. ఇప్పుడు మన కడుపు నేను చెప్పాను కదా, దానికి ఒక పరిమితి ఉంది నింపడానికి. కానీ మనం ద్రవం ఎంత కావాలంటే అంత తాగవచ్చు, ఎందుకంటే ద్రవం బాగా శోషించబడుతుంది. అప్పుడు మనం ఏమి చేస్తాము? రోగికి బీట్రూట, పాలకూరను శనగలతో లేదా మునగ పప్పుతో సూప్ తయారు చేసి ఇస్తాము. ఎందుకు సూప్ తయారు చేసి ఇస్తాము? ఎందుకంటే సూప్లో ఉన్న పోషక విలువ కడుపులోకి వెళ్ళింది, కానీ అది కడుపును నింపలేదు. అప్పుడు అది ఖాళీగా మిగిలిపోయింది. ఆ తర్వాత నేను మళ్ళీ రొట్టె తింటాను. రొట్టె ఎంత తింటున్నానో అంతే తింటాను. సూప్ నా అయింది. రోజులో మీరు 23 సార్లు టీ తాగుతారు. రోజులో 23 సార్లు మీరు సూప్ను ప్రవేశపెడితే సూప్ మరియు టీలో ఏది మెరుగైనది? సూప్ ద్వారా మనం మన శరీరంలో విటమిన్లు, ప్రోటీన్ల ల్యాండింగ్ అంటే ఇంటేక్ పెంచుకుంటే మీ శరీరం దీనికి ప్రతిస్పందిస్తుంది. మంచి ప్రోటీన్ వస్తోంది, మంచి విటమిన్ వస్తోంది. అవును, నేను దీని గురించి ఏమి చేయాలి? సరే, మనం పని చేద్దాం. శరీరాన్ని మెరుగుపరచడం ప్రారంభిద్దాం. అప్పుడు శరీరం తనను తాను మరమ్మతు చేసుకుంటూ శరీరంలో శక్తి ప్రవాహం మెరుగుపడటం ప్రారంభమవుతుంది. ఇప్పుడు మీరు ఈ తప్పు చేయకూడదు. మీరు కూర్చునే ఉంటే, ఎందుకంటే మీరు మీ ఆహారాన్ని చాలా బాగా చేస్తే ఈ ఆహారాన్ని వ్యాయామం చేసి బయటకు తీయాలి. నేను వ్యాయామం గురించి మాట్లాడుతున్నప్పుడు నా శరీరంలో వ్యాయామం లేదు, ఎలా చేయాలి అని ఆలోచించకండి. మీరు ఎక్కువగా నడవాలి. రోజులో ఎంతవరకు నడవగలరో నడవండి. నడవడం కష్టమైతే సాయం తీసుకుని నడవండి. నేను స్వయంగా నడవగలను అనుకుంటే వాకర్ తీసుకుని నడవండి. పడిపోతానని భయం ఉంటే మీకు ఒక పని మాత్రమే చేయాలి, అది ఎక్కువగా నడవడం. అందుకే ఎక్కువగా నడవండి. ఎందుకంటే మీరు నడుస్తూ ఉంటే మీ శరీరంలో శక్తి ప్రవాహం మారుతుంది. ఆ తర్వాత క్రమంగా మీరు మరికొంచెం వ్యాయామం చేయాలని అనుకుంటారు. కొంచెం జింగ్ చేయాలని అనుకుంటారు. కొంచెం యువత తీసుకోవాలని అనుకుంటారు. కొంచెం ఆలస్యం చేయాలని అనుకుంటారు. ఎందుకంటే ఇది శరీరంలో ఉన్న శక్తి ప్రవాహం. ఇది భోజనం చేయడం వల్ల, కొంచెం నడక వల్ల మారింది. అది మీకు స్వయంగా చేయిస్తుంది, ఎందుకంటే మీరు ఆ శక్తిని అనుభవిస్తున్నారని మీకు అనిపిస్తుంది. నేను ముందు కంటే మెరుగ్గా మారుతున్నాను మరియు ఇది మనకు కావలసినదే. మన శరీరానికి బాగా అనిపిస్తే, ఎందుకు బాగా అనిపిస్తుంది అంటే మెదడు దీనిని బాగా అనిపింపజేస్తుంది.
మరియు మనకు బాగా అనిపించినప్పుడు ఏమి విడుదలవుతుంది? డోపామిన్. మరియు డోపామిన్ మనం బయట నుంచి తీసుకుంటున్నాము. నా శరీరం స్వయంగా బాగా అనిపించడం ప్రారంభించినప్పుడు డోపామిన్ నా శరీరంలో స్వయంగా విడుదలవుతోంది. అప్పుడు నాకు డోపామిన్ టాబ్లెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు? ఎందుకంటే నా పని నా శరీరం స్వయంగా చేస్తోంది మునుపటిలా, మరియు ఇదే దాని చికిత్స. ఇదే సరైన విధానం. కాబట్టి మీరు కేవలం మందులపై ఆధారపడాల్సిన అవసరం లేదు. పార్కిన్సన్ రోగులలో కొంతకాలం కోసం అవి మెదడును ప్రేరేపిస్తాయి, కానీ ప్రధానమైన ముఖ్యమైన విషయాలు మీ వ్యాయామం, మీ ఆహారం. మీరు మీ ఆహారం, వ్యాయామాన్ని మెరుగుపరుచుకుంటే మీ వ్యాధి పెరుగుతున్నా కనీసం అది పెరగడం ఆగిపోతుంది. మీరు మీ వ్యాధి పెరగడం ఆపగలిగితే దాన్ని రివర్స్ చేయడం కూడా మీకు సులభం అవుతుంది. కాబట్టి మీరు మీ శరీరాన్ని అర్థం చేసుకోవాలి, మీ మెదడును అర్థం చేసుకోవాలి, మీ వ్యాధిని అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత మీరు మీ చర్య తీసుకోవాలి. కాబట్టి ఈ వీడియో ద్వారా మీరు మీ ఆహారపు అలవాట్లలో కొంచెం మార్పు చేసి కొంత మార్పు తీసుకురావడం ఎలా అనేది నేను ఆశిస్తున్నాను. మీరు పార్కిన్సన్ను ఎలా జయించవచ్చో మీకు తెలిసి ఉండాలి. ఇంకా మీ మనసులో ఏదైనా సందేహం ఉంటే, ఏదైనా అడగాలనుకుంటే మీరు నన్ను కలవవచ్చు. ఇది మీతో ముందుకు సాగుతాను. మళ్ళీ కలుద్దాం. తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.